మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలేని స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ పరిశుద్ధమైన సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడమని, వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశుల్లో ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి ముందు రాత్రి తన శిష్యులందరినీ కూడా పిలిచి ఒక రొట్టెని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చారు. ఆ తదుపరి ఆయన ఒక పాత్రను ఎత్తిపట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా నిబంధన రక్తము అని చెప్పి వాళ్ళకిచ్చి, 4 సువార్తల్లో కూడా స్పష్టంగా యేసు ప్రభువారి యొక్క చివరి లార్డ్ సఫర్ అనగా మన భాషలో మనం చూసినట్లయితే ప్రభు రాత్రి సంస్కారపు ఆరాధన, లేదంటే బల్లారాధన, రొట్టె విరుచుట, ఇంకా మనం చూసినట్లయితే గనక ప్రభు రాత్రి భోజనము, ఈ రకముగా ఆ రాత్రి ఆ శిష్యులందరినీ కూడా కూర్చుండబెట్టి ఆయన ఒక ఆజ్ఞని వాళ్ళకి ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయండి. ఆయన మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రోజున బల్లారాధన అని అంటే మనం సర్వసాధారణంగా మనకు దొరికేటువంటి మామూలు రొట్టె, మార్కెట్లో దొరికేటువంటి ద్రాక్షారసము అనేటువంటి ఆలోచనతో కాకుండా ప్రతి ఒక్కరము కూడా ఆయన బలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఇతరులకి ప్రచురము చేయాలని ప్రారంభించమైనటువంటి యొక్క బల్లారాధన ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశస్తులు కూడా వారి యొక్క అనుకూలతను బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా బలలో పాలు పంచుకుంటూ ఉంటున్నారు. ఈ బలలో పాలు పంచిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకు దీనిని చెయ్యండి. ఎందుకు మన బల్ల ఆరాధనలో పాలు పంచుకోవాలి? క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ కూడా బల్లని ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా, యోగ్యమైనదిగా, ఘనమైనదిగా ఎందుకు ఎంచుతాం? దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకు దీన్ని చెయ్యండి. ఆయన చేసిన త్యాగము, ఆయన పొందినటువంటి మరణశిక్ష, ఆయన కార్చిన విలువైన రక్తము, ఆయన శరీరం అంతా కూడా ఏ విధముగా నాగటి చాగల చేత దున్నబడిందో వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకునే నిమిత్తము దీన్ని చెయ్యండి అంటాడు. అయితే కాలక్రమేణా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల యొక్క పరిస్థితిని అంతా కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన విధానాన్ని బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘస్థులందరూ కూడా
ఈ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన, లార్డ్ సఫర్ని వారు ఎలా అవగాహన చేసుకున్నారంటే, మనమందరము కూడా చర్చికి వెళ్ళి అందరము కూడా భోంచేయాలి అనే ఆలోచనతో దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయి కేవలం భోజనము అనే విధముగా వారందరూ కూడా మారిపోయారు. వారందరూ కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక మాట అంటాడు. మీరు చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. ఎలాగనగా చూడండి, మీరందరూ 20వ వచనం, మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయొచ్చున్నాడు. అందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తులగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేమి అన్నపానాలు పుచ్చుకుంటకు మీ ఇండ్లు లేవా? దేవుని సంఘము తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తి పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలనైనటువంటి కొత్త నిబంధన, దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చెయ్యుడి. దేనికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని, అమూల్యమైనటువంటి శ్రేష్టమైన విషయాన్ని ఆ కొరింథీ సంఘానికి వివరిస్తున్నాడు. ఈ రోజున ప్రభు బల్ల ఆరాధన అంటే, ప్రభు సంస్కార ఆరాధన అంటే మీరందరూ అనుకున్నట్లుగా భోజనం చేయడం కోసం ప్రాకులాడడం కాదు. భోజనం చేయడానికి మీ ఇళ్ళలు లేవా? మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వార్థముతో నేను ముందు తినాలని తినేస్తున్నారు. అలా తినడం ద్వారా తిన్నవాడేమో సమృద్ధిగా తిని మత్తుడైపోతున్నాడు. ఆ వెనకాల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమీ లేక ఆకలి కొంటున్నాడు. ఇదా దేవుడు కోరుకున్న న్యాయము? ఇదా దేవుడు ఆశించినది? దీని కొరక మిమ్మల్ని అందరినీ కూడా బల్లో పాలు పంచుకోమన్నది కానే కాదు. ఆయన పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటే కొరకు దీన్ని చేయండి అన్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా రొట్టెని దేవుని యొక్క శరీరముగాను, దేవుని యొక్క అక్కడ ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని ఆయన చిందించిన రక్తముగా భావించి దానిలో పాలు పంచుకోవాలి అని చెప్పి అక్కడ హెచ్చరించాడు. అయితే అక్కడ హెచ్చరిస్తూ సంఘంతో మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే అపోస్తలుడైన పౌలు గారికి యేసు ప్రభు వారి మీద ఎంత మమకారమో, ఎంత ప్రేమో. నిజముగా అపోస్తలుడైన పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలన్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు నీ ప్రేమలో నుంచి నన్ను ఏది వేరు చేయలేదన్నాడు. ఎందుకు ఇంత అద్భుతంగా యేసు ప్రభు వారిని అపోస్తలుడైన పౌలు గారు ప్రేమించి ఆయన కొరకు, ఆయన చేసిన త్యాగం కొరకు చనిపోవాలి అనుకునే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి ఎనలేనటువంటి ప్రేమ ఉంటే ఆయన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా గౌరవప్రదంగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్లు చదవండి. ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే గనక ప్రభు రాత్రి భోజనము అని ఉంటుంది. ఏమంటదండి? ప్రభు రాత్రి భోజనము అనే మాట వాడతాడు. 23వ వచనంలో మనం చూసినట్లయితే గనక ప్రభు వలన పొందితిని అంటాడండి. 21వ వచనంలో 23వ వచనం మళ్ళా చూస్తే ప్రభు అయిన యేసు అంటాడండి. 26వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు వచ్చి వరకు అంటాడండి. 27వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క రొట్టె అంటాడండి. ఇలా మనం చూసుకుంటే ప్రభు యొక్క శరీరము ప్రభువు చేత శిక్షించబడుదురు. 32వ వచనం అంటే యేసు ప్రభువును గురించి సంబోధించే ప్రతి మాట ముందు కూడా ఆయన ప్రభువు, ఆయన యేసు క్రీస్తు ప్రభువు అని చెప్పి ఆయన గొప్పతనాన్ని గూర్చి, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు పదే పదే ఆయన నోట ఈ 21వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా అనేక పర్యాయాలు నా ప్రభు వల్ల పొందితిని, ప్రభు యొక్క
రాత్రి భోజనము ప్రభు వల్ల పొంది తిని, ప్రభు వచ్చే వరకు ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అని చెప్పి ప్రభువు ప్రభువు ప్రభు అని చెప్పి పదే పదే ఇక్కడ మాట్లాడుతున్నాడంటే దీని అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారికి యేసు ప్రభు వారి మీద ఉన్న గౌరవం కానీ ప్రేమ కానీ మాటలతో వర్ణించలేనిది అన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దయచేసి క్రైస్తవ సమాజమా, రోజులు పెరిగే కొలది, ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయ్యే కొలది బైబిల్ని చేతికి ఇవ్వబడినవే కాకుండా నీ చేతిలో అనుదినము కూడా చక్కగా వాట్సాప్లో ఆ స్మార్ట్ ఫోన్లో కనిపించే కొలది బలలో పాలు పంచుకున్న మనము ఆయన మరణ పునరుత్థాన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంటే కేవలం ఈస్టర్ పండగకి, లేదంటే కానీ గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్ ఆరాధనకు ఆయన పుట్టాడంట, గుడ్ ఫ్రైడేకి ఆయన సిలువేశారంట, అలాగే ఈస్టర్ పండుగ ఆయన తిరిగి లేచాడంట. ఈ రకమైనటువంటి భావనతో ఉంటున్నారే తప్ప ఆయన సన్నిధికి వచ్చి ఆయన బలలో పాలు పంచిన ప్రతి విశ్వాసి కూడా నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రొట్టెని, నీ చేతికి ఇవ్వబడినటువంటి ఆయన రక్తమును, ఆయన నా కొరకు చిందించిన అమూల్యమైన రక్తము, నా పాపం నిమిత్తమై ఆయన కార్చిన అమూల్యమైన రక్తము, ఆయన నా కొరకు మనందరి కొరకు కూడా బలిపశువు అయిపోయినటువంటి పస్కా బలిపశువుగా ఆయన ఆ కలువరి శిలువ మీద చివరి రక్త బిందువే లేకుండా నీ కొరకు నా కొరకు దారబోసిన ఆ అమూల్యమైన త్యాగాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ త్యాగాన్ని ఇతరులకి ప్రచురం చేయలేకపోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందడానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళడానికి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడైన మోషే గారి ద్వారా 10 అద్భుతాలు చేశాడు, 10 సూచక్రియలు చేశాడు. ఆ 10లో చివరి సూచక్రియ అందులో మరణము. ఆ మరణమును బట్టి ఐగుప్తు దేశం ఉన్నటువంటి ప్రథమ సంతానం అంతా కూడా చనిపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏ ఇంటికైతే గనక పస్కా బలిపశువు యొక్క రక్తం అనేది ప్రోక్షించబడిందో, ఏ ఇంటి ద్వారబంధాలకైతే గనక పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షించబడిందో ఆ ఇంట్లో సంహార దూత ప్రవేశించలేదు, ఎవరూ కూడా మరణానికి అప్పగించబడలేదు. ఆ రోజున నిర్గమకాండం 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తే ఏ విధముగా అయితే గనక పస్కా బలిపశువు తాత్కాలికమైన మరణం నుంచి ఏ విధంగా రక్షించగలిగిందో, ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి పస్కా బలిపశువుగా పిలువబడుతున్న నా యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చిందించిన అమూల్య రక్తము మన యొక్క జీవితాలని కేవలం తాత్కాలికమైన మరణాలు బట్టే కాదు, తాత్కాలిక మరణం బట్టి కాదు, కానీ శాశ్వతమైన మరణం నుంచి తప్పించడానికి నా యేసు క్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఇది ప్రత్యేకమైన తేడా. పాత నిబంధన గ్రంథ పస్కా పశువుకి క్రొత్త నిబంధనలో నీ కొరకు నా కొరకు బలి పశువుగా పస్కా బలి పశువుగా శిలువ యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వ్యత్యాసము, అక్కడ చంపబడినటువంటి ఆ పస్కా బలి పశువు కేవలం తాత్కాలిక మరణం నుంచి విడిపించింది. మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు నిన్ను నన్ను కూడా శాశ్వతమైన మరణం నుంచి, నరకం నుంచి, భయంకరమైన కీడు నుంచి నిన్ను నన్ను కూడా తప్పించి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి, యుగాలు కూడా ఆయనతో పాటు ఉండడానికి, మరణము తప్పించబడి జీవంలోనికి నడిపించడానికి నా యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు బలి పశువుగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఆయన పాత్రలో తాగునో ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనును, అలాగూ చేసి నా రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. వివేచింపక తిను త్రాగువాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీలో అనేకులు బలహీనులై రోగులై ఉన్నారు, చాలామంది నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ ఆయన కోపం అనేది క్షణకాలము, ఆయన దీర్ఘశాంతము శాశ్వత కాలం నిలుస్తుంది. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే
ప్రభు యొక్క బల్లారథంలో పాలు పంచుకునే ఎవరైనా కానీ అయోగ్యముగా దాన్ని తీసుకోకూడదు. ఎవరో కూడా సామాన్యమైన రొట్టె, మార్కెట్లో దొరికే రొట్టె, మార్కెట్లో దొరికేటువంటి ద్రాక్షరసమే అనేటట్లు కాకుండా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అని చెప్పి యోచించి బలలో పాలు పంచుకోవాలి. అయితే చాలామంది రెండు రకాలైన ప్రజలు ఉంటారు. ఒకరు, చాలామందిని మనం చూసినట్లయితే ఈ రోజుల్లో బలలో పాలు పంచుకునే వారందరూ కూడా మీరు యోగ్యంగా ఉండాలి అని అంటే ఎందుకులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా బల్లను విడిచిపెట్టేవారు లేకపోలేదు. అంతేకాకుండా ఏమవుతుందని చెప్పి కఠినపరుచుకుని బలలో సిద్ధపాటు లేకుండా పాలు పంచుకునేవారు లేకపోలేదు. ఈ మిశ్రమ జనాలు ఉంటారు. చాలా సంఘాలు మనం చూస్తే బల్లారాధన అంటే కనుక సంఘం అంతా కూడా కిక్కిరిసిపోద్ది. ఎందుకనంటే ఈ రోజున బల్లారాధన. ఒకవేళ చాలామంది ఈ రకమైనటువంటి విధంగా బ్రతుకుచూ ఉంటారు. ఇది వాక్యానుసారమైనది కానే కాదు. బలలో పాలు పంచిన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే యోగ్యులుగా ఉండాలి. యోగ్యుడిగా మనం అందరూ కూడా సిద్ధపడాలి. ఈ రోజున బలలో పాలు పంచుకోవడానికి మోకరించిన నీవు దేవుని యొక్క మరణ పునరుత్థానములు జ్ఞాపకం చేసుకునేవారు ఉండాలి, కానీ ఐహిక విచారాలను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండకూడదు. బలలో పాలు పంచుకుని మోకరిస్తున్నావు, నీ కళ్ళ ఎదుట ఆ గొల్గాతు కొండ మీద, భూమికి ఆకాశం మీద మధ్యన వేలాడిపడినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగాన్ని, నీ కొరకు నా కొరకు ఇచ్చిన ఆ యొక్క రక్షణని జ్ఞాపకం చేస్తున్న వారికి అంటే బలలో పాలు పంచుకొని నాకు ఎన్ని అప్పులు ఉన్నాయో, నాకు ఎంత అనారోగ్యం ఉందో, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, నా కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నాయో ఆ దేవుడుకు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని చెప్పి ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా ఐహిక విచారాలతో బలలో పాలు పంచుకున్నారు తప్ప దేవునిని గూర్చి ఆయన ఖచ్చితంగా ఇచ్చిన ఆజ్ఞ, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చెయ్యండి. అపోస్తలుడైన లూకా గారు 2 సార్లు ప్రస్తావించారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం కొరకు దీన్ని చేయండి. ఐహిక విచారాలతో మనమందరం కూడా బలలో పాలు పంచుకుంటే మనము యోగ్యములుగా, లేకపోతే అయోగ్యులుగా మనం ఎంచబడతాం. అసలు అయోగ్యులుగా ఎంచబడటం అంటే కనుక బల్లని ఎవరైతే గౌరవించరో, పరిశుద్ధమైన బల్లని అంటే ప్రభు సంస్కార ఆరాధనని, బల్లారాధన ఎవరైతే గౌరవించరో వారందరూ కూడా అయోగ్యులు అని అర్థం. అయోగ్యులు ఎందుకు పాలు పంచుకుంటున్నారంటే శిక్షావిధి కలుగుటకే వారు పాలు పంచుకుంటున్నారు అంటున్నారు. ప్రభు యొక్క రక్తం మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తము మనలో ఉన్న ప్రతి కల్మషం అంతటిని కూడా కడిగి వేస్తుందనే భావనతో యోగ్యముగా మనం అందరం కూడా బలలో పాలు పంచుకోవాలి. అయోగ్యంగా మనం ఎవరం కూడా ఆలోచించట్లేదు. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే, చాలామంది నేను సిద్ధపడలేదు కాబట్టి బలలో పాలు పంచుకోను, ఏమవుతుంది ఈ వారం తీసుకోకపోతే, ఏమవుతుంది ఈ నెలలో తీసుకోకపోతే అని చెప్పి చాలామంది సిద్ధపాటు లేదు కాబట్టి పాలు పొందట్లేదు అంటారు. అంటే కొంతమంది సిద్ధపాటు లేకుండా పాలు పొందేస్తున్నారు, కొంతమంది ఏమో సిద్ధపాటు లేదు కాబట్టి మేము దూరంగా ఉంటున్నామని చెప్పి వెనక్కి ఉంటా ఉంటారు. అలా వెనక్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారండి. ఎందుకనంటే మనము గనక బలలో పాలు పంచు రక్షించబడిన మనము ప్రభు యొక్క బలని ఘనంగా యోగ్యంగా ఎంచట్లేదంటే, వద్దులే అనే సిద్ధపడలేదు అనుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞని మనము మీరేవారుగా ఉన్నాం. ప్రభు యొక్క ఆజ్ఞని తిరస్కరించేవారుగా మనం ఉంటున్నామనే విషయాన్ని గమనించాలి. అక్కడ అంటూనే ఎంత గొప్పవాడో చూడండి, మనం ఆరాధిస్తున్న జీవంగల దేవుడు. అయితే నిజంగా ఎవరూ కూడా అయోగ్యంగా బలలో పాలు పంచుకోవద్దు అని చెప్పి పౌలు గారు వెంటనే ఏమంటున్నారో చూడండి. ప్రభు ఆత్మ ప్రేరేపణ బట్టి చూడండి. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది యోగ్యత లేకుండా బలలో పాలు పంచిన ప్రమాదం. అలాగని చెప్పి దూరంగా ఉందామా? వద్దు. ఏమంటుందంటే వాక్యము, ఎవడైనను తను తాను స్వపరీక్ష చేసుకొని స్వవిమర్శ చేసుకొని, ఇదండి క్రైస్తవులకు కావలసిన విలువైనటువంటి సిద్ధపాటు అనేది. ప్రభు బల కొరకు సిద్ధపాటు అనేది ఏంటంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, విమర్శించుకోవాలి. స్వవిమర్శ ఎంతో ప్రాముఖ్యం.
ఈ రోజున ఎవడైనా కానీ నిన్ను ఒక మాట అంటే గనక ఆ మాటను పట్టుకుని వాడి మీద పగ పెట్టుకునేవారు కాకుండా మనల్ని మనం సపర్క్ చేసుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ప్రేమిలారా, దయచేసి ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్య ఏంటంటే, మనల్ని పొగున్నంత కాలం కూడా వాళ్ళు దేవుడైపోతారు. ఏదైనా ఒక విషయంలో గనక మనల్ని ఇది తప్పు అన్నారనుకోండి, మనం ఏమైపోతాం? విలన్లు అయిపోతాం. అవునా కాదండి? ఇదే మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అయితే బలలో పాలు పంచుకోడు యోగ్యత లేనుడు. అలాగని చెప్పి యోగ్యత లేని చెప్పి దూరంగా ఉంటామా? ఈ ప్రపంచంలో ఎవరు యోగ్యులుగా మార్చబడతారు అని మనం చూస్తే, ఎవడైతే తన్ను తాను సపర్క్ చేసుకుంటాడో, ఎవడైతే చేసినటువంటి పనులు బట్టి, జరిగినటువంటి పరిస్థితిని బట్టి తన్ను తాను విమర్శించుకుని, నా జీవితమేనా, నేనేనా అలా చేశాను, నేనేనా అలా ప్రవర్తించాను, నేనేనా ఆ విధంగా నేను మాట్లాడింది అని చెప్పి ఎవరైతే గనక స్వయం విమర్శ చేసుకుంటారో, సపర్క్ చేసుకుంటారో, వాళ్ళని దేవుని వాక్యము యోగ్యులుగా ఎంచబడుతుంది. ఒక వ్యక్తి స్వపరీక్ష అనేది ఎలా చేసుకోవాలి? 4 విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది సెల్ఫ్ ఎగ్జామినేషన్, అనగా స్వపరీక్ష అనడానికి మొట్టమొదటిగా లుక్ ఇన్వర్డ్, నీలో నువ్వు చూసుకోవాలి, మనలో మనం చూసుకోవాలి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడుగా పిలువబడుతున్నాడు. అలాగని చెప్పి దావీదు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏ పాపం చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. అయితే దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడుగా మారాడంటే, తన్ను తాను సపర్క్ చేసుకునే విధానం ఎంత గొప్పదో కీర్తన గ్రంథం 139వ కీర్తన 24వ వచనాన్ని ఒకసారి చదవండి. 139వ కీర్తన 24వ వచనం. నీకాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమున. 23 నుంచి కూడా చదవమ్మా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము. నీకు ఆయస్కరమైనది ఏదైనా నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దావీదు అంటే దేవునికి ఎందుకు ఇష్టమంటే, ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నన్ను పరీక్షించు, ఒకవేళ నీకు ఆయస్కర మార్గం నా యందున్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపించము. ఇది స్వపరీక్ష. ఇది చేసినటువంటి ప్రతి తప్పిదమును గూర్చి పశ్చాత్తాపడడం అనేది. ఇది ఒక వ్యక్తి దేవుని పట్ల ఉన్నతమైనటువంటి ఒక నిరీక్షణ, లేదంటే ఒక విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉండడానికి అర్థం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా చచ్చిపోయేంత వరకు కూడా మనల్ని మనం సపరీక్ష చేసుకోవాలి. ఐ ఆమ్ కరెక్ట్ అనడానికంటే ఐ కరెక్ట్ అనడం చాలా ప్రాముఖ్యం. నేను చేసిందంతా కూడా మంచిది అనడం కంటే, నేను చేసింది మంచిదేనా అని పరీక్షించుకోవడం అనేది క్రైస్తవ లక్షణం. బలలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరము కూడా స్వపరీక్ష చేసుకోవడానికి దేవుడు మంచి మనసు మనందరికీ దయచేయునుగాక. మనందరినీ కూడా దేవుడు పరిశోధించునుగాక. పరిశోధించి మనలో ఉన్నటువంటి ప్రతి లోపములను దేవుడు ఎత్తి చూపించి వాక్యము ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు, దేవుడు నాతోనే మాట్లాడాడని చెప్పి ఆ మాటలు బట్టి మన హృదయాలని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకుని యోగ్యులుగా మార్చుకుందామగాక. రెండోదిగా మనం చూసినట్లయితే గనక లుక్ బ్యాక్వర్డ్, వెనక్కి తిరిగి చూడండి. దీన్ని ఏమంటారంటే రిమెంబర్, అంటే జ్ఞాపకం చేసుకోండి. బలలో పాలు పంచుకుని నీవు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేసి అప్పటికప్పుడు వచ్చేసి, అమ్మో ఈ నెలలో బల తీసుకోకపోతే కనుక నిత్య జీవనం పొందదేమో, నిత్యరాజ్యం వారసులు కాదేమో, అందు కాబట్టి వచ్చేసి త్వరగా వచ్చేసి మనం అయోగ్యులుగా బలలో పాలు పంచుకోకుండా రిమెంబరింగ్, నేను ఇందాక నేను చెప్తున్నాను, రిమెంబరింగ్ అంటే కనుక జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో యోగ్యుడికి ఎప్పుడు పిలువబడతాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు,
ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. ఏం ఉపకారం చేస్తాడు? ఈ లోకంలో భౌతిక సంబంధించిన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధించిన ఆశీర్వాదకరముగా నీకు నాకు రక్షణ అనేది ఇచ్చి, ఉచితంగా రక్షణ అనుగ్రహించి తన్నిచ్చే రాజ్యానికి దేవుడు వారసులుగా చేస్తున్నాడు. నా ప్రాణం ఇది మర్చిపోవద్దు. నీ స్థితి ఏంటో, ఏ గుంటలోంచి తీయబడ్డావో, ఏ బండ నుంచి ఎక్కబడ్డావో, నిన్ను ఏ స్థితిలో నేను కనుగొన్నానో, ఏ స్థితిలో నిన్ను గూర్చి నేను ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నానో, ఎవరు ప్రేమను నోచుకోలేక, ఎవరు ఆప్యాతను నోచుకోలేక ఒక నిస్సహాయకుడుగా, ఒక నిస్సహాయకురాలుగా ఉన్నప్పుడు ఆయన కలువరి ప్రేమ చేతని ఆకర్షించుకుని అందరి చేత తృణీకరించమని నిన్ను ఆయన మాత్రం ప్రేమించి, నీ పాపమును ఎంచకుండా, నీ అపరాధములు పెట్టి గుచ్చి గుచ్చి మాట్లాడకుండా ఆయన నిన్ను హక్కును చేర్చుకుని నీకిచ్చిన రక్షణని, నీకిచ్చినటువంటి విలువైనటువంటి సంఘమును, నీకిచ్చిన విలువైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవన్నీ అనుభవిస్తున్న నీవు ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ పట్ల చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం యోగ్యులు ఎప్పుడు మార్చబడతామంటే మన జీవితాలని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు. దేవుని మీద ఈ రోజున ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులకు దేవుని మీద ప్రేమ తగ్గిపోవడానికి ప్రధాన కారణము దేవుడు చేసిన మేలులను, దేవుడిచ్చిన విలువైన రక్షణ గూర్చినటువంటి అవగాహన లేనటువంటి క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నాం. రైట్. తర్వాత మనం చూసినట్లయితే గనక లుక్ అప్వర్డ్, పైకి చూడాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఒక వ్యక్తి పైనున్న వాటిని వెతికితే గనక ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా నీ భక్తి జీవితాన్ని ప్రభావితం చేయలేదు. నీ జీవితాలు ఏదన్నా కానీ మేలు జరిగితే, గెలుపొందితే ఉప్పొంగిపోవు, ఒకవేళ ఓడిపోతే కృంగిపోవు. ఎందుకనంటే ఈ లోకమంతా కూడా తాత్కాలికమైనది. ఈ రోజున బాప్తిసం పొంది, రక్షణ పొంది, ప్రతిరోజు బల్లారథంలో పాలు పంచుకుంటూ నేను యోగ్యుడిగా ఉండి సిద్ధపడినటువంటి సంఘముగా, సిద్ధపడినటువంటి వధువుగా నేను ఉన్నట్లయితే నేను ఆయనతో పాటు ఐక్యపరచబడతాను. నేను నిత్యము కూడా ఆయనతో యుగయుగాలు ఉంటాను. నా కొరకు ఆయన 12 ముత్యాలతో ఇల్లు కట్టుచు ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇస్తాడు. ఆయన ఉండు స్థలంలో నేను ఉండులాగున నన్ను అక్కడికి తీసుకెళ్తాడు అనేటువంటి అవగాహన ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు కదండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాడిని పైకి లేపుతాను. హల్లెలూయా. అమ్మో, నేను బలలో పాలు పంచుకోకపోతే, నేను యోగ్యుడిగా లేకపోతే, యోగ్యురాలుగా లేకపోతే, ప్రభు బలను యోగ్యంగా ఎంచకపోతే, ప్రభు బలలో యోగ్యత కలిగి నేను పాలు పంచుకోకపోతే నేను లేపబడను, నేను విడవబడతాను, నేను పైకి లేపబడిన అనేటువంటి భయం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారు యోగ్యులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా బల్లారాధన ఏమి చూపిస్తుందని అంటే గనక, బలలో పాలు పంచుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభువు ఇక్కడ కూర్చుంటే ఆయనతో పాటు అందరూ కూడా 12 మంది కూడా అలా కూర్చున్నారు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, ఇస్కరియోతు యోధ ఉండవచ్చు, కానీ అందరూ కూడా ఎలా ఉన్నారు? చుట్టూ కూడా కూర్చున్నారు. అప్పుడు నువ్వు మంచోడు కాదు కదా ఇస్కరియోతు, నీకు ఈ రొట్టె అని ఇవ్వలేదండి. ఒకే రొట్టెని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చిన మాదిరిగా ఉందండి. అంటే ఆ బల్ల దగ్గర కూర్చున్నటువంటి 12 మంది యేసు ప్రభువారితో పాటు ఎలా ఉన్నారంటే ఐక్యతను సూచిస్తుంది. ప్రభు బల్ల ఏం చూపిస్తుందండి? ఐక్యత. ఒకే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే రొట్టెని విరిచి వాళ్ళు తిన్నారు, ఒకే రక్తంలోని, ఒకే పాత్రలోనిది వాళ్ళు తాగారు. దీన్ని ఏం చూపిస్తుందంటే ఐక్యత. బల్లారాధన అంటే ఏంటంటే ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున సంఘములో ఎక్కడ కూడా చీలికలు అనేవి రావడానికి వీలు లేదండి. ఎవరము కూడా సంఘం అనగా ఆయన శరీరాన్ని చీల్చేటువంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకోకూడదు. మనకి చాలా శాపం. మన యోగ్యులుగా ఉండడం అంటే ఐక్యతను కాపాడుకుంటుంది, బహుశ్రద్ధ కలిగి ఉండని వాక్యం చెప్తుంది. బలలో పాలు పంచుకుని మనము
మన యోగ్యులుగా మారాలంటే ఖచ్చితంగా బల్ల దగ్గరికి వచ్చే మనందరి జీవితాల్లో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకూడదు. ఈ రోజున బలలో పాలు పంచుకున్నా మీ అన్నితో గొడవపడొచ్చా? ఈ రోజున బలలో పాలు పంచుకున్నా నీ భర్తతో సమాధానం లేదు. ఈ రోజు నువ్వు బలలో పాలు పంచుకుంటున్నా నీ చెల్లితో నీకు సమాధానం లేదు. ఈ రకమైనటువంటి మనకున్న మనస్సాక్షి మన మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేస్తే గనక వాక్యం చెప్తుంది గనక మన యోగ్యులము కాదు. దయచేసి సంఘంలో ప్రతి ఒక్కరము కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబము. సంఘం అంటే ఏంటండి? ఒక కుటుంబము. ఈ కుటుంబంలో జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతగా బ్రతకాలి. నువ్వెవరమైనా, ఏ వంశం నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, దేవుని సన్నిధిలో సంఘంగా చేర్చబడి ఆయన రక్తం చేత కడగబడి ఒక సంఘముగా పిలువబడుతున్న మనం అందరము కూడా ఐక్యతను కాపాడుకుంటే బహుశ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి ఈ రోజున మనం స్వపరీక్ష చేసుకుందాం. మరికొద్ది నిమిషాలలో బలలో పాలు పంచుకుని మనందరి జీవితాలలో నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకుండా, ఎస్ నా జీవితంలో దేవుని మహాకృపను బట్టి ఎవ్వరితో కూడా గొడవలు లేవు, అందరితో సమాధానంగా ఉన్నానని చెప్పి బలలో పాలు పంచుకోవడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బలలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరము కూడా ఆ రోజుల్లో కొరింథీ సంఘస్థులు ఏ విధంగా అయితే స్వార్థంగా నాకు దొరికింది కదా నేను వెళ్ళిపోతాను, నా పిల్లలు దొరికింది కదా నేను వెళ్ళిపోతాను అన్నట్లు కాకుండా అందరూ కూడా సమిష్టిగా పంచుకోవాలని చెప్పి అపోస్తలులు ఏ విధంగా బోధించారో ఆ విధంగానే సంఘానికి వచ్చే మనం అందరము కూడా ఐక్యత కలిగి ఉండడానికి, సమైక్యతను కలిగి ఉండడానికి మనం అందరము కూడా ఒక్కసారి పరీక్షించుకోవడానికి దేవుడు కృప చూపించను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు వస్తాయండి మనుషులు, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఒక మాట అనుకుంటాం, అనుకున్న మాటని మనసు నిండా పగపెట్టుకునే వారు కాకుండా సమాధానపడి దేవుని బలలో పాలు పంచుకునే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. హల్లెలూయా. రైట్. అంతేకాకుండా బలలో మనం పాలు పంచుకున్న మనం ముందుకు సాగిపోవాలి. ఎలా సాగిపోమని చెప్తుంది దేవుని వాక్యం? ఫస్ట్ మనం పరీక్షించుకోవాలి. రెండోది దేవుడు మన కోసం ఏం త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది మనమందరము కూడా ప్రభు బలలో పాలు పంచి సిద్ధపడితే కనుక ఆయనతో పాటు యుగయుగాలు కూడా ఐక్యపరచబడతాం. 4వది ఐక్యతను చూపిస్తూ ఉంది. 6వది మనం చూసినట్లయితే గనక ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎలా సాగిపోవాలి? మనం ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు కానీ, మత్తయ్య గారు కానీ, లూకా గారు కానీ, మార్కు గారు కానీ, యోహాను గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రభు రాత్రి సంస్కార ఆరాధన ద్వారా మనందరికీ చెప్పినటువంటి ఒక విషయము, యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన ఒక విషయము, నా మరణ పునరుత్థానములు జ్ఞాపకం చేసుకునే నిమిత్తము దీన్ని చేయండి, దీన్ని అనేక మందికి ప్రచురం చేయండి. నేను వచ్చే వరకు కూడా ఏం చేయమన్నాడు ఆయన? ప్రచురము చేయమని. ఏం ప్రచురం చేయమన్నాడు? ఏమి సువార్త ప్రకటించమన్నాడు? ఆయన చేసినటువంటి త్యాగమును చెప్పమన్నారు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ప్రతి మనస్సాక్షి శుద్ధీకరిస్తుంది. ఆయన చేసినటువంటి శిలువ యాగము ప్రతి మనిషిని విడిపిస్తుంది అని చెప్పి, అంతేకాకుండా ఆయన పుట్టడం అనేది వాస్తవం, ఆయన మరణించడం అనేది వాస్తవం, ఈ రెండిట్ల కంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడనేది వాస్తవం అని చెప్పి మనమందరము కూడా ఎదురు చూసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఘట్టము కొరకు అనేక మందికి ప్రచురించే, ఆయన మరణ పునరుత్థానం ప్రచురించే నిమిత్తము దీన్ని చేయండి అన్నాడు. ఎవరికైనా చెప్తున్నాం మనం ఆయన మరణ పునరుత్థానాల గురించి? ఆయన ఎందుకు చనిపోయాడో, ఎందుకు పునరుద్ధానుడే తిరిగి లేచాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనము ఆయన మరణ పునరుత్థానములను ఇతరులకు పరిచయం చేసేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. నేను తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎవరు ఈ బలలో పాలు పంచుకునేవడానికి అర్హులు అని మనం చూస్తే, ఎవరు అర్హులు అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయము 44వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 44వ వచనం. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెండితో కొనబడినటువంటి దాసుడు దీన్ని పస్కా బలి పశువును తినొచ్చు.
కొనబడని వాడు తినకూడదు అన్నాడు. వెండే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేన్ని సూచిస్తుందంటే విమోచన. ఒక దాసుని బానిసత్వం నుంచి విడిపించాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళి వెండిని గనక వెండిని గనక ఇస్తే ఆ వెండిని బట్టి వాడు విమోచించబడి ఆ యొక్క భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి దాస్యత్వంలో నుంచి, బానిస బ్రతుకు నుంచి విడిపించబడేవాడు. నిర్గమాకాండంలో అలాగే లేవియాకాండం ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజున బాప్తిజం పొంది యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా విమోచించబడిన వారు. వెండి ద్వారా, బంగారము ద్వారా, మిక్కిలి వెలగని వస్తువుల ద్వారా కాదు, కానీ పరిశుద్ధమైన ఆయన రక్తము ద్వారా మనం అందరం విమోచించబడిన వారము. విమోచించబడిన ప్రతి ఒక్కరూ కూడా బలలో పాలు పంచుకోవడానికి అర్హులనే విషయాన్ని గమనించండి. ఈ రోజున సంఘములో బాధ్యత ఖచ్చితంగా మనల్ని ఇతరులు కంట్రోల్ చేసేవారుగా ఉండాలి. ఏం చేయాలంటే ఇతరులు, ఎందుకంటే సేవకుడు ఎప్పుడూ కూడా తన పని మీద, తన పరిచయం తను వెళ్ళిపోతూ ఉంటాడు. సంఘంలో ఉన్నటువంటి వారు కలిగి ఉన్న సాక్ష్యము, వారు కలిగి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా సంఘస్థులుగా తెలుస్తాయి. అయితే సంఘంలో ఉన్న వారు అందరూ కూడా ఎలా ఉండాలంటే, అమ్మా నువ్వు మొన్న వాళ్ళతో గొడవ పడ్డావు, చర్చికి వెళ్ళే వాళ్ళు మనం అలా గొడవ పడకూడదు. అన్నా నువ్వు ఆ విధంగా ప్రవర్తించావు, అక్కడ మందిరానికి వెళ్ళే మనం అలా ప్రవర్తించకూడదు అని చెప్పి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ద్వారపాలకులను ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరింటికి వెళ్ళిన తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ద్వారపాలకులు నియమించిన ఉంటుంది. ద్వారపాలకులు అంటే కనుక వెలుపుటి వాళ్ళు ఎవరు, లోపల వాళ్ళు ఎవరు అంటే మన భాషలో చెప్పాలంటే సెక్యూరిటీ వాళ్ళు. మనం కంపెనీలో పనిచేస్తాం, అందరినీ లోపల రానిస్తారమ్మా? ఏముండాలి? సెక్యూరిటీ వాడు ఏం చేస్తాడు? నీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఏది, నీ యూనిఫామ్ ఏది అని చెప్పి నీ దగ్గర యోగ్యతలు ఉంటేనే నీ లోపల పంపిస్తాడు. ఒకవేళ నువ్వు ఆ కంపెనీలో పనిచేసిన వాడు అయినప్పటికీ కూడా యోగ్యత లేకపోతే, ఐడెంటిటీ కార్డు లేకపోతే, యూనిఫామ్ లేకపోతే వెళ్ళిపో అంటాడు. అది ద్వారపాలకుడు చేసేటువంటి పని. అలాగే దేవుని పరిశుద్ధమైన మందిరానికి వచ్చిన మనందరము కూడా మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని హెచ్చరించడానికి, మనల్ని కనిపెట్టుకోవడానికి, మన ప్రవర్తన కనిపెట్టడానికి, మన భక్తి జీవితాన్ని కనిపెట్టడానికి మనందరికీ కూడా ద్వారపాలకులు అనే వాళ్ళు ఉండాలండి. ఈ రోజుల్లో ఇది ఎవరొకరు ఇష్టపడరండి. ద్వారపాలకులు ఉంటే గనక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏం మందిరం రాలేదన్నారనుకోండి, కోపం. అవునా కాదండి? ఏమో మొన్న బలలో పాలు పంచిన మనం అక్కడ తాగడం కనిపించి సిగరెట్ కాల్చడం మొదలు పెట్టావు అన్నారనుకోండి, నేను ఒక్కనే కాలుతున్నానా అనేసి వాడి మీద కోపం పెట్టని ఇంకా రాను చచ్చికంటారు. ఇది ఈ రోజున క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నిన్ను పట్టించుకొని నువ్వు దేవునికి యోగ్యుడిగా ఉంటున్నావా, అయోగ్యుడిగా ఉంటున్నావా, దేవుని సన్నిధిలో యోగ్యంగా మార్చుకున్నావా, అయోగ్యంగా మార్చుకున్నావా అని చెప్పి నిన్ను గురించి, నన్ను గురించి కనిపెట్టేటువంటి ద్వారపాలకులు లాంటి సేవకులు, ద్వారపాలకులు లాంటి అక్కలు, ద్వారపాలకులు లాంటి అన్నలు మనం కలిగి ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. మన భక్తి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి మంచి స్నేహితులు మనం కలిగి ఉండాలి. వీళ్ళు ఎవరంటే మన భాషలో ద్వారపాలకులు. దయచేసి మనమందరము కూడా ఎవరు రక్షించబడ్డారు, ఎవరు బయట వారో, ఎవరు లోపల వాళ్ళో సంఘ బాధ్యతని మనం తీసుకునే వారికి ఉండడానికి దేవుడు కృప చూపించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బల్ల తిను విధం ఏదనగా అని చెప్పి నిర్గమాకాండ 12వ అధ్యాయం 11వ వచనంలో పస్కా బలిపశును వధించిన తర్వాత ఆ యొక్క రొట్టెతో పాటు ఈ యొక్క పస్కా బలి పశువుని ఎలా తినాలి అని చెప్పి ఆ తిను విధానం కూడా చెప్పారు. అందులో మొట్టమొదటిది నడుమును కట్టుకొని. ఏంటండి? నడుమును కట్టుకొని అంటే నడుము దేని సూచిస్తుందంటే మనస్సుని. ఏం చూపిస్తుందండి? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో నడుము అనేటువంటి మనస్సును కట్టుకొనండి అంటాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నీ మనస్సును నడుము కట్టుకుని
దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీ నడుమును కట్టుకోండి అంటే కనుక నీ మనస్సుని కంట్రోల్లో ఉంచుకొని అని అంటాం. నిజంగా యేసు ప్రభువారితో ఉండి, యేసు ప్రభువారితో పరిచర్య చేసి, యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యకార్యాలను కనులారా చూసినటువంటి ఇస్కరియోతు యోధ బలలో పాలు పంచుకున్నాడు కానీ, బలలో కూర్చున్నాడు కానీ, ఆయన ఎద్దున్నాడు కానీ, ఆయన ఎదురుగుండా ఉన్నాడు కానీ, బాధ్యత కలిగి ఉన్నాడు కానీ, డబ్బుని మెయింటైన్ చేస్తున్నాడు కానీ, అతనిలో ఉన్నటువంటి మనస్సాక్షి తన మనస్సుని సాతాను పాడు చేయడం ద్వారా 30 వెన్నాళ్ళకి అమ్మేసుకున్నాడు యేసు ప్రభువు. అంటే నేను ఏమంటానంటే మనస్సుని పాడు చేసుకున్నాడు. మనస్సుని పాడు చేసుకున్నటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఈ రోజున మనం కూడా నడుముని కట్టుకునుట అంటే కనుక మనస్సుని మన యొక్క స్వాధీనం ఉంచుకోవడానికి దేవుడు కృప చూపించాలి. ఈ రోజున మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. క్రీస్తుని అమ్ముకునేవారు కాకుండా, క్రీస్తుని కొన్ని పరిస్థితులను బట్టి అమ్మేసుకునేవారు కాకుండా, క్రీస్తు కొరకు ప్రాణాలను అర్పించేవారుగా మనమందరము కూడా మారాలని నడుమును కట్టుకుని ఈ యొక్క బలలో పాలు పంచుకోవాలి. రెండోది చెప్పులు తొడుక్కోవాలి. ఏం తొడుక్కోవాలండి? చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 సమాధానమైన జోడు తొడుక్కోండి. ఎలా ఉండాలని? బలలో పాలు పంచుకునే వాళ్ళు రాత్రి భార్యాభర్తలు గొడవపడి వచ్చేసి బలలో పాలు పంచుకోకూడదు. అత్త కోడలు తిట్టుకుని దేవుని బలలో పాలు పంచుకోకూడదు. అన్నదమ్ములు అరుచుకుని వచ్చి దేవుని బలలో పాలు పంచుకోకూడదు. సమాధానం మనమందరం కూడా సమాధానమైన చెప్పులు తొడుక్కుని బలలో పాలు పంచుకోవాలి. కర్ర చేత పట్టుకుని, అంటే ఆధారం, దేవుడే నాకు ఆధారం అని చెప్పుకుని, దేవుని వాక్యాన్ని ఆధారంగా మార్చుకుని, ఈ లోకంలో మనం అందరం కూడా జీవవాక్యం చేత పట్టుకుని ఈ లోకంలో జ్యోతులు వెలవడానికి ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకోవడానికి దేవుడు కృప చూపించాలి. తర్వాత మనం చూస్తే త్వరపడి తినాలి. ఉదయం అయ్యేసరికి ఏముండకూడదు, అంతా అగ్నిలో కాల్చివేయాలి. కాబట్టి త్వరపడి తినండి అంటే గనక దేవుని కార్యాలు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా దేవుని కార్యాలు అశ్రద్ధ చేసేవారుగా ఉంటున్నాం. బలలో పాలు పంచుకున్న అశ్రద్ధత, దేవుని మందిరానికి రావడం అశ్రద్ధత, దేవునికి సన్నిధికి వేగిరి మీద రావడం అశ్రద్ధత, అన్ని విషయాల కంటే క్రైస్తవులమైన మనము అశ్రద్ధ చేసేది ఏదైనా అంటే అది దేవుని మందిరమే. అవునా కాదండి? డ్యూటీకి కరెక్ట్గా వెళ్తాం, ఊరికి కరెక్ట్గా వెళ్తాం, అవునా కాదండి? ఏదైనా ఫంక్షన్ కరెక్ట్గా వెళ్తాం, ఏదైనా కానీ కరెక్ట్గా ఉంటుంది. కానీ దేవుని యొక్క విషయంలో మాత్రం, దేవుని సన్నిధి విషయంలో మాత్రం మనందరము కూడా నిర్లక్ష్యం. ఎందుకనంటే వాక్యం చెప్తే ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. దేవుని కార్యాలు అశ్రద్ధ చేసేవారు కాకుండా శ్రద్ధగా చేసేవారుగా ఉండాలి. శ్రద్ధగా దేవుని సన్నిధిలో నడుచుకునేవారు ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించి ఈ బల్ల ఆరాధన ద్వారా దేవాతి దేవుడు మనందరికీ కూడా బల్లను కూర్చుని సరైన అవగాహన కలిగి బల్లలో పాల్పంచి మనందరము కూడా ఆయన మరణ పునరుత్థానంలో జ్ఞాపకం చేసుకునే కృప ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధ నామలెక్కలని స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి సహాయం చేయండి. రాని బిడ్డలందరినీ కూడా దయతో క్షమించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి మీ వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయాలు భద్రపరుచుకుని నీ బలలో పాలుపంచి మేమందరము కూడా నిజముగా అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా మార్చి నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి బలపరిచి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.